బైబిల్లో స్పష్టంగా హెబ్రీ పత్రికలో మనకు కనపడుతుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అందరూ చెప్పండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. మన కోసం పుట్టి ప్రాణము ఇచ్చి బోధించి మార్గం చూపించి రక్తము చిందించి వస్త్రహీనుడైపోయి ఏమైపోయాడు యేసయ్య? ఆయన వస్త్రాలు లాక్కున్నారు, పంచుకున్నారు, చీట్లు కూడా వేసుకున్నారు. కొట్టేవారికి వీపును అప్పగించాడు, గడ్డం పీకుతుంటే చంపలను అప్పగించాడు, ముళ్ళ కిరీటం పెడుతుంటే తలను అప్పగించాడు, మేకులు కొడతానంటే కాళ్ళు చేతులు అప్పగించాడు, బళ్ళెపోటు పొడుతుంటే ప్రక్కన అప్పగించాడు. ఉమ్ము ఊసే వాళ్ళకి ముఖం దాచుకోలేదు. ఎప్పుడైనా నీకు అనిపించిందా, దేవుడు నాకు ఆ మేలు చేయలేదు ఈ మేలు చేయలేదు అని అనుకుంటున్నాం, కానీ అసలు నా పాప ఫలితం ఎంత ఘోరమైంది అని ఎప్పుడైనా ఆలోచించారా? మన పాప ఫలితం సిలువలో శ్రమపడినటువంటి యేసయ్యలో కనపడుతుంది. ఎక్కడ కనపడిద్ది చెప్పండి? మానవుని పాపాలు నీళ్ల చల్లాటకంగా నీళ్లు తాగినట్లుగా చేసేసాడు అన్నీ. ఎట్లా చేశాడు చెప్పండి? నీళ్లు తాగుతారు కదా ఊరకలాగా, అలాగా పాపములు కూడా అలాగా సునాయాసంగా చేసుకుంటూ పోయాడు. ఎవరు క్షమించాలా? నీకు తేలికే నాకు తేలికే అనుకోవచ్చు పాపములు ఏముందలని, కానీ శ్రమపడినటువంటి బాధపడినటువంటి ప్రభువుకు తెలుసు ఆ పాపం యొక్క బాధ ఎంతో, ఆ నొప్పి ఎంతో, ఆ ఇబ్బంది ఎంతో కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు పిల్లరా, మనం స్పష్టంగా చదువుతాం. ఎక్కడ? రోమాపత్రికలో 5వ అధ్యాయంలో ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. మనం బలహీనులము, భక్తిహీనులము, పాపులమై ఉండగా యవ్వన కాలమందు యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయాడు. నీతిమంతుల కోసం ఎవరైనా ఏదైనా చేయటానికి మంచోళ్ళ కోసం ముందుకు వస్తారండి. చెడ్డోళ్ళ కోసం ఎవరు వస్తారా? మంచోళ్ళ కోసం ఏదైనా చేయటానికి ముందుకు వస్తారు. వాళ్ళు చెడ్డోళ్ళని తెలిసి ఎవరు ముందుకు వస్తారు? కానీ మనం చెడ్డోళ్ళమే, చెడిన వారమే, పాపులమే, భక్తిహీనులమే, దోషకులమే, నరహంతకులమే. పిల్లరా గమనించండి, దేవునికి ఇష్టం లేనివి ఎన్నో మన పితరులు మనం చేశాం. అయినా చెడ్డవాళ్ళమని తెలిసి కూడా లోకములో ఎవ్వరూ ప్రేమించలేని విధముగా యేసు ప్రభువారు తన జన్మలో, మరణములో, సిలువలో చూపించాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, నీ నీడలోనా నేనంటే నీకు, నీ నీడలోనా నన్ను దాచినావు, నేనంటే నీకు ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. హల్లెలూయా. కనుక ప్రభువుపై విశ్వాసాన్ని పెంచుకోవాలి, తుంచుకోకూడదు. చెప్పండి, ఏమి తుంచుకోవాలి? ఒక అక్క తమ్ముడు చూస్తూ ఉండగా రోజు ఒక చెట్టుని ఆకులు కట్ చేస్తూ ఉండేదట, పెరిగే చెట్టుని. చాలా కోపం వచ్చేదంట వాళ్ళ అక్క మీద. ఏంది ఇలాగ చేస్తుంది, నాకంటే పెద్దదయ్యుండి కూడా రోజు చెట్టును కత్తిరిస్తూ ఉంటుంది అని. ఒకరోజు, నీకు మైండ్ ఉందా లేదా అక్క, ఎందుకు అలా పెరిగే చెట్టుని అలాగ చేస్తున్నావు అంటే, అయ్యా నేను చెట్టును పాడు చేయట్లా, చెట్టులో కొమ్మలు పెరగటానికి వాటి రెమ్మలు నేను కట్ చేస్తున్నాను అందంట. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం.
అవి ఇంకా ఆ, అవి విస్తరించేటట్లుగా, ఇంకా అనగొమ్మలు వచ్చేటట్లుగా, ఆ చెట్టు విస్తారంగా పూసేటట్లుగా, కాసేటట్లుగా ఆ చెట్టుని పెంచటానికై దానిలో ఉన్నటువంటి ఆ రెమ్మలను తుంచుతున్నాను, ఆకులను కట్ చేస్తున్నాను అందట. అలాగునే ప్రభువునందు పిల్లరా, మన జీవితంలో కూడా మనం ఎదుగుదల చెందకుండా ఏవి మనల్ని ప్రక్కదోవలు పట్టిస్తున్నాయో, మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన పరిశుద్ధతను, వాటిని మనం కట్ చేయాలి, వాటిని మనం తుంచుకోవాలి. విశ్వాసాన్ని తుంచుకోకూడదు, భక్తిని తుంచుకోకూడదు, ప్రార్థనా జీవితాన్ని తుంచుకోకూడదు, సంఘక్రమాన్ని తుంచుకోకూడదు, దేవునికి, సంఘానికి, సేవకులకు లోబడే విధానాన్ని తుంచుకోకూడదు. దేవునిపై విశ్వాసం ఎలాగొచ్చిందంటే సిలువను చూస్తే వస్తుంది. దేన్ని చూస్తే? సిలువను చూస్తే వస్తుంది. పంజాబ్లో దూరంగా సభలు జరుగుతున్నాయి. ఒక అపార్ట్మెంట్లో 9 నెలలు గర్భిణి అకస్మాత్తుగా కలిగిన మంటల్లో కాలిపోయింది. కొన ప్రాణాలతో హాస్పిటల్కి జాయిన్ చేశారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి దైవజనుడికి చెబుతున్నాడు, అయ్యా ఆమె కోసం ప్రార్థన చేయండి, మంటల్లో కాలిపోయింది, అయినా బతికే ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ అక్కడ ఎక్కడ పట్టుకున్న ముక్కలు ఊడిపోతుంది, ఉడికిపోయింది, కాలిపోయింది. అక్కడ డాక్టర్లు కూడా చెప్పారు ఏమో బతకదు. గర్భంలో ఉన్నటువంటి బిడ్డను బతికించండి, ఉమ్మ నీరు కూడా ఇంకిపోయి ఉంటుంది, బిడ్డ డ్రై అయిపోయి ఉంటాడు, బతకడు, ఛాన్స్ లేదు అని చెబుతున్నారయ్యా, ప్రార్థన చేయండి. ప్రార్థన చేశారు. మరలా ఆ అబ్బాయి ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఏ సంగతి చెబుతాడా అని ఆ పాస్టర్ గారు 2వ రోజు మీటింగ్లో ఎదురు చూస్తూ ఉంటే వచ్చాడు. ఏంటి బాబు, ఏంది అంటే, అయ్యా ఆమె పదే చెప్పిందంట, నా బిడ్డను బతికించండి, నా బిడ్డను బతికించండి, నా బిడ్డను బతికించండి. డాక్టర్ గారు బతిమలాడినప్పుడు, అమ్మ ఉమ్మనీరంతా నువ్వు కాలిపోయే ఉమ్మనీరు కూడా ఇదైపోయి ఉంటుంది, బిడ్డ బతకడానికి ఛాన్స్ లేదమ్మా, బిడ్డ కూడా డ్రై అయిపోయి చనిపోయి ఉంటాడని చెబితే, లేదండి కదులుతున్నాడు అని చెబితే ఆపరేషన్ చేస్తే పొన్నంటి మగబిడ్డ పుట్టాడు. దేవునికి చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. ఆమె స్పృహ తగ్గిపోయింది. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి చూపిస్తే అలా చూస్తూ చనిపోయింది ఆమె. దేవునికి స్తోత్రం. నన్ను బతికించండి అని ఆమె ఒక్క మాట కూడా అనలేదు. నా బిడ్డను బతికించండి. యేసు ప్రభు వారు కూడా అదే చెప్పాడు. ఆయన చనిపోయే సమయంలో ఏడుస్తున్నారు స్త్రీలందరూ, అమ్మలారా నా కోసం ఏడవగాకండి, మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి, బాధపడండి, మీకోసం, మీ పిల్లల కోసం, మీకు వచ్చే అగసాట్ల కోసం, శ్రమల కోసం ప్రార్థన చేసుకోండి, దేవుని దగ్గర ఏడ్చి కన్నీరు విడిచి మొరపెట్టుకోండి. ప్రార్థనకు మించిన ఔషధం, మందు ఇంకొకటి లేదు. దేనికి మించింది? ప్రార్థనకు మించింది ఇంకొకటి లేదు. అందుకని ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఇసుక్కోకుండా ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో పడకుండా ప్రార్థన చేయండి అని పదే ప్రభువు చెప్పారు. ఎంతమంది ఈ మాట హృదయంలో పెట్టుకుంటున్నారో నాకైతే తెలియదు. నీ విశ్వాసము ప్రార్థనలో కనపడాలి, నీ విశ్వాసము స్తుతించడంలో కనపడాలి, నీ నమ్మకము పిల్లలు గమనించండి, నువ్వు మందిరానికి వచ్చే క్రమంలో కనపడాలి. పరిగెత్తేవారు వెనకబడిన వారిని చూసి ఆగిపోరు, వారి ముందుంచిన బహుమతి కొరకు పరిగెత్తుతారు. అలాగనే దేవుని యొక్క సన్నిధిలో కూడా మనం బహుమతి పొందే వాళ్ళంగా మనం పరిగెత్తాలి, ఓడిపోయే వాళ్ళంగా. చూడండి, వెనక తగ్గే వాళ్ళ యందు దేవుని ఆత్మకు సంతోషం ఉండదట. దేవుని నమ్ముకొని వెనక తగ్గుతారే వాళ్ళ యందు దేవునికి సంతోషం ఉండదు. దేవుని మనం సంతోష పెట్టినప్పుడు శ్రమలు దగ్గర అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నీ ఇంట్లో ఎవరైనా దేవునికి దూరం అయితే వారిని అర్జెంటుగా దేవునికి దగ్గర చేయండి, లేకపోతే శ్రమలు అనేటువంటివి సాతానుడు పెడతాడు. ఇది వాస్తవం. ఎందుకో తెలుసా? భక్తి కలిగిన వారు భక్తిహీనులైతే సైతాను ఇక ఊరుకోడు. ఎందుకంటే వాడికి తలుపు తీస్తున్నప్పుడు కుక్కకి ఎలాగ అవకాశమో, సైతాను కూడా ఎవరైతే వెనకబడతారో, ఎవరైతే దూరం అవుతారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని భయంకరంగా వాళ్ళ ద్వారా కుటుంబాన్ని బాధిస్తాడు. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, కుటుంబంలో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. జాగ్రత్త. అందుకనే నీ ఇంట్లో ఉన్నవారు దేవునికి దూరం అవ్వకుండా చూసుకో, శ్రమలకు దగ్గర అవ్వకుండా చూసుకో. ఇది వాస్తవం.
అందుకనే ఏ జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని దేవునికి దగ్గర చేసుకుంటుందో ఆ కుటుంబంలో సంతోషము సమాధానం నివసిస్తుంది. లేకపోతే వెలుగు తగ్గిపోయి చీకటి రావటానికి, పరిస్థితులు మారే సమయంలోనే సాతానుడు దెబ్బ కొడతాడు. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు ఒక దీవెనకరంగా మారే సమయంలోనే, మేలులు పొందే సమయంలోనే. చూడండి, పంటంతా చేతికొచ్చింది, వర్షం పడింది, ఏమైపోయింది? పాడైపోయింది. అలాగనే మేలులన్నీ దగ్గరకు వచ్చిన సమయంలోనే సాతాను ఎవరినో ఒకళ్ళని బలహీనపరిచి ఆ ఆశీర్వాదాలు పొందకుండా అపరాధులుగా నిలబెడతాడు దేవుడి ముందు. అందుకని జాగ్రత్త. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఆయన ఆశీర్వాదం లేకుండా ఎవరు పైకి రారు. పైకి వచ్చినా మళ్ళీ కిందకి వెళ్ళిపోవాల్సిందే, నేనైనా సరే. అందుకనే బైబిల్లో భక్తులు అన్నారు, నీ ఆశీర్వాదం ఉంది నా కుటుంబము చెప్పండి, వారికి ఆశీర్వదింపబడును గాక, ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడును గాక, నిరంతరం ఆశీర్వదించబడును. అందుకనే దేవుని ఆశీర్వాదము వచ్చేటట్లుగా మనం నడుచుకోవాలి. దేవుని ఆశీర్వాదము నీతిని బట్టి దేవుడిస్తాడు. దేవుని ఆజ్ఞలు గైకొనే దాన్ని బట్టి ఇస్తాడు. దేవునికి లోబడాలి, సంఘానికి లోబడాలి, దైవజనులకు లోబడాలి, క్రమాలకు లోబడాలి. దేవునికి భయపడే వారి మీదకి గొప్ప కనికరము దేవుడు పంపిస్తాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఆ పంజాబులో కాలిపోయిన తల్లి, నేను బతకపోయినా పర్వాలేదు నా బిడ్డను బతికించున్నట్లుగా యేసు కూడా నిన్ను బతికించడానికే ఆయన చనిపోయాడు. నీ అవమానం అంతా ఆయన తీసుకున్నాడు, ఆయన ఘనతను నీకు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. నీ పాపాలకు వచ్చే అవమానం అంతా దేవుడు తీసుకొని తన ఘనతను దేవుడు నీకు ఇచ్చాడు. విశ్వాసాన్ని బలపరుచుకో. ఈరోజు విశ్వాసం లేకుండా దేవునికి ఎవరం కూడా ఇష్టలై ఉండలేము. ఆయనందు విశ్వాసం ఉంచే వారికి ఏ మేలు కొదువా అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం గమనిస్తే నమ్మికించుట అనేటువంటి అంశంలో త్వరగా మనం చూద్దాం. బైబిల్ తెరవండి, బైబిల్ చూడండి. ఇక్కడ ఏ ఆలోచన చేయకూడదు, చురుగ్గా ఉండాలి, దేవుని మీద దృష్టి పెట్టాలి, దేవుని వాక్యం వినాలి. ఏదో ఆలోచన వస్తూ ఉంటుంది, దాన్ని పక్కన పెట్టాలి. కానీ ఆ ఆలోచనలో నువ్వు ముందుకెళ్తా ఉంటే ఆ ఆలోచన నీలో నెరవేరిద్ది, దేవుని వాక్యం జరగదు. గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుదాం. కీర్తనలు 121:4 చదువుదాం. మత్తయి సువార్త 9, 27, 28. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, అదిగో విను, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఒక ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? వారిని అడుగగా, బాగా వినాల, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, అదుగో మీ నమ్మిక చొప్పున. ఆమెన్, హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఎవరికైనా అంతే. ఎవరికి ఏ మేలు జరగాలన్నా దేవుని మీద విశ్వాసం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఈ ఇద్దరు గుడ్డోళ్ళకి లోకములో ఉన్న ఏ వైద్యులైనా చూపు ఇవ్వగలరా? వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా కూడా చూపు మాత్రం రాదు. ఉన్న చూపుని సరిచేయగలుగుతారేమో కానీ చుక్కలాలు తీసి ఆపరేషన్లు చేసి పోయిన చూపును తేవాలంటే ఎవరి వల్ల కాదు. కానీ యేసు ప్రభు వారి మీద వారికి ఎంత విశ్వాసం ఉందో చూడండి. ప్రభువే అడుగుతున్నాడు, చాలా దూరం నుంచి మీరు నన్ను వెంబడిస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, నన్ను దాటి వెళ్ళొద్దు, మా కన్నులు తెరువు అంటుంటే ఆయన కొంత దూరం వాళ్ళని రానిచ్చాడు. ఒక ఇంట్లో ప్రవేశించిన తర్వాత కూడా వాళ్ళు వదల్లా. మీరు గమనించాలా? దావీదు కుమారుడా కరుణించని వెంట వస్తానే ఉన్నారు, సమాధానం చెప్పలా. ఒక ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ గుడ్డోళ్ళు అనుకోవచ్చుగా, ఏమని, రే ఇంత దూరం వచ్చినా కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయాడు రా, వెళ్ళిపోదాం అన్నారా? ఇంట్లోకి కూడా వెళ్ళారు. వాళ్ళ విశ్వాసం చూడండి ఆయన్ని ఎలాగా వెంబడిస్తుందో. ప్రభు అప్పుడు అడుగుతున్నాడు, నేను ఇది చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? మీరు బాగా అర్థం చేసుకోవాలమ్మా. ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? చూస్తున్నారా నా కళ్ళే? ఏది చేయగలనని?
మీ ఇద్దరి కన్నులు నేను తెరవగలనని, మీకు నేను దృష్టి, చూపు, వెలుగు ఇవ్వగలను నమ్ముతున్నారంటే నమ్ముచున్నామయ్యా. అందుకనే నీ వెంట ఇంత దూరం వచ్చాం, నువ్వు ఇంట్లోకి వెళ్ళినా వచ్చాం, నిన్ను ప్రాధేయపడుతున్నాం, బతిమలాడుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం అనగానే, అయితే వాళ్ళని ముట్టి అంటున్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగా కానంగానే వాళ్ళిద్దరు కళ్ళు తెరవబడ్డాయి. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజం. ఇక్కడ దేవుని దైవజనులకైనా విశ్వాసులకైనా నమ్మిక చాలా ప్రధానం, విశ్వాసం చాలా ప్రధానం. ఈ విశ్వాసము, ఈ నమ్మకము దేవునిపై చాలా ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉన్నప్పుడు నమ్మిక ఉంచుట వలన అప్పులైనా, రోగములైనా, నిందలైనా, అవమానములైనా, బాధలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, వ్యాధి అయినా, బాధ అయినా, రోగమైనా, ఏదైనా సరే నీ యొద్ద నుంచి పక్కకు తొలగిపోతుంది. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. అంతే. ఆ నమ్మిక సరిగా లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ యొక్క అంధత్వాన్ని, ఆ గురుడితనాన్ని అనుభవిస్తున్నారో పాపం. అది ఎన్ని సంవత్సరాలు, ఒకవేళ పుట్టు గురుడి వాళ్లే కావచ్చు, బాల్య దశలో నుంచి యవ్వన దశలో నడి వయసులోకి వచ్చి ఉండొచ్చు, 20-30 ఏళ్ళు అయిపోయి ఉండొచ్చు, 40 ఏళ్ళు అయిపోయి ఉండొచ్చు. తల్లి కడుపులో నుంచి వచ్చిన కాడి నుంచి తల్లిని, తండ్రిని, వాళ్ళను వాళ్ళు చూసుకోలేక, వారి స్వజనులను, ఇరుగు పొరుగు వారిని, ఇల్లు వాకిళ్ళు, ఊరు వాకిళ్ళు చూడకుండా బ్రతికొండొచ్చు. కానీ ఎవరు చేయలేని అద్భుతం యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు వారి జీవితంలో దేవుడు జరిగించాడు. అందుకని బైబిల్ సెలవిస్తుంది, కన్నులిచ్చిన దేవుడు కానకుండునా, చెవులిచ్చిన దేవుడు వినకుండునా. నువ్వెప్పుడు కూడా ఆయన విషయంలో సందేహపడగాక. తల్లి కడుపులో నువ్వు పిండంగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నిన్ను చూసిని. నీ తల వెంట్రుకలు లెక్కించిన వాడు ఆయన ఒక్కడే. నీ బాధ ఆయనకు తెలుసు, నీ ఇబ్బంది ఆయనకు తెలుసు, నీ శ్రమ ఆయనకు తెలుసు, నీ ఒత్తిడి ఆయనకు తెలుసు, నీ ఇరుకు ఇబ్బందులు ఆయనకు తెలుసు. కానీ కార్యాలు జరగకపోవటానికి కారణం ఏందో తెలుసా? స్తుతి తక్కువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది, స్తుతి ఎక్కువైపోయింది. ఏందంట చెప్పండి? స్తుతి తక్కువైపోయింది, ప్రార్థన తక్కువ, స్తుతి ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైపోయింది? స్తుతే వినటము, లేకపోతే స్తుతి చెవటము. స్తుతి వినటం, స్తుతి చెవటం. దేవుని దగ్గర గడప. చూడండి, ఒక మనిషితో మాట్లాడేటప్పుడు ఎన్ని గంటలైనా మనం మాట్లాడుతున్నాం, కానీ దేవుని దగ్గర హుషారుగా అక్కాయ్ ఉండక్క, వినక్క, నా వాదన వినకపోతే ఎవరింటారు అక్క? ఓ నాయన స్తోత్రం. దీర్ఘాలు తీసి ఆమె నీ ప్రార్థన విని నీకు సహాయం చేసిద్దా? చెప్పండి. చూడండి, మనుషులకు చెప్పుకోవాలని తాపత్రయపడుతున్నాం, కానీ దేవునికి చెప్పుకోవాలని తెగిస్తున్నావా? ఆమె దారిని వెళ్తా యాడ్ నుంచి అంటే, ఇప్పుడు దాకా నా మైండ్ తిందమ్మామా అట్టంటని వరుసగా చెప్పండి, ఓట్లు డబ్బులు పంచినట్టు పంచి వెళ్తూ ఉంటుంది. అర్థమైందా? కనుక ఈ పూట నువ్వు ఆలోచించు, విని గమనించండి. దావీదు యొక్క విజయ రహస్యం ఏందో తెలుసా? 7 సమయాలు, పావు గంట కాడికో, 5 నిమిషాల కాడికో, అరగంట కాడికో, రోజు మొత్తం 7 సార్లు కూర్చొని స్తుతులే చేశాడట. అమ్మా ఏం చేశాడు? 7 సమయాలు స్తుతులు చేశాడు, 3 సమయాలు గంటో అరగంటో ప్రార్థన చేశాడు. లే గొర్రెల దొడ్లో నుంచి పా సింహాసనం మీదకి, కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఎంబీబీఎస్లు చేశాడా? చెప్పండి. డిగ్రీలు చేశాడా? చెప్పండి. అసలు ఎలాగా? విజయ రహస్యం. 7 సార్లు స్తుతించాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు. అంతే. దుర్వాసంలో నుంచి సువాసంలోకి దేవుడు లేపాడు. హల్లెలూయా. నువ్వు బలహీనురాలు కావచ్చు, నువ్వు బలహీనుడు కావచ్చు, నీ వల్ల ఏది కాకపోవచ్చు, కానీ ఈరోజు పిల్లరా, విజయాలు పొందినటువంటి వ్యక్తులు ఏం చేశారు? దేవునికి స్తుతి చేశారు, ప్రార్థన చేశారు. ఏం చేశారు చెప్పండి? ఒకవేళ నువ్వు సేవకుల ప్రార్థన మీద ఆధారపడ్డావేమో, సంఘ ప్రార్థన మీద ఆధారపడ్డావేమో, మంచిదే. కానీ నీ వ్యక్తిగతంగా నీకు ప్రార్థన లేకపోతే కష్టం. నీకు వ్యక్తిగతంగా స్తుతులు లేకపోతే, పాటలు లేకపోతే, ఆరాధనలు లేకపోతే కష్టం.
అందుకనే ప్రభునందు పిల్లరా, నీ విశ్వాసము, నీ నమ్మకము శక్తి కలిగినదిగా ఉండాలి. దేవుడు దేన్ని పరిశోధిస్తాడు, దేన్ని పరీక్షిస్తాడు? విశ్వాసమును. అందరూ చెప్పండి, విశ్వాసమును పరీక్షిస్తాడు ఆయన. విశ్వాసం సరిపోయినంత ఉండాలా. ఎంత ఉండాలా? విశ్వాసం నీ దగ్గర ఆయన చూస్తే సరిపోయినంత కనపడాలా, తక్కువ కాకూడదు. విశ్వాసముతో ఎప్పుడైతే నువ్వు పదే పదే గోజాడతావో, ప్రార్థన చేస్తావో, నీ సమస్యలన్నీ కూడా త్రాసులో ధూళిలాగా ఊది పడేస్తాడు ఆయన. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన మీద ఆధారపడదాం. ఎవరి మీద ఆధారపడదాం? అవును, ఆయన కనపట్టలేదని, నిన్ను చూడలేదని నువ్వు అనుకోబాక. చెప్పండి, ఆయన కనపట్టలేదని, నిన్ను చూడలేదని నువ్వు అనుకోబాక. బైబిల్లోకి వెళ్ళి చూడు, నువ్వు కూర్చుండుట, నువ్వు పరుండుట, నువ్వు మాట్లాడుట, నువ్వు చూచుట, నువ్వు నడుచుట, సమస్తం నిన్ను గమనిస్తున్నాడు ఆయన. ఆయన దృష్టి నీ మీద ఉంచాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తి గల దేవుడు. ఏదో ఒక రూపాన్ని చూసి యేసుప్రభు అట్టుంటాడు అనుకోబాక. ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి గొప్ప దేవుడు. అన్ని నీళ్లు పిడికిట్లో పట్టుకోగలిగిన వాడు. దేంటో చెప్పండి, సముద్రంలో నీళ్లు, నదుల్లో నీళ్లు మొత్తం దేంటో అట్టబట్టేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. లోకం మొత్తం అలా పట్టుకోగలిగిన వాడు ఆయన. అంటే ఎంత బలవంతుడో చూడండి ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే గుడ్డివారు వారి విశ్వాసాన్ని చూపించారు. యేసు ప్రభు కూడా అడిగాడు, ఏమని? ఇది నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? దేవుడు చేయగలడు అన్నా. కొంతమంది అంటారు, అన్నా వల్ల కాదన్నా, దేవుడు వల్ల కాదు ఈ సమస్యలు తీర్చడం. మరి ఎవరు తీరుతారు? ఎవరు తీరుతారండి? అనొచ్చా మాట? అసలు దేవుడు వల్ల కానిది ఏమైనా ఉందా? అసలు ఏమా దేవుడు వల్ల కానిది ఏమైనా ఉందా? నీ విశ్వాసము అలాగా ఉంటే దేవుడే కార్యం చేయడు. అసలు చేయమంత కార్యం కూడా చేయడు. ప్రతిదీ నా దేవుడు చేయగలడు, నా దేవునికి సాధ్యం అనేటువంటి గొప్ప విశ్వాసం దేవునికి చూపించు. కనాను స్త్రీ వచ్చింది, పదే పదే కాళ్ళ మీద పడింది. పిల్లల రొట్టె మొక్కలు తీసుకొని కుక్క పిల్లలకైతే యుక్తము కాదన్నాడు. యజమానులు బల్లల మీద నుంచి పడినటువంటి అన్నం మెతుకులు, రొట్టె మొక్కలు కుక్క పిల్లలు తినదగును కదా అయ్యా, నేను కుక్క పిల్లనే అంది. అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు. వెళ్ళు, నీ కూతురు బాగుపడి, నేను రానవసరంలా, పో. నీ విశ్వాసం ఎక్కడ? ఎవరు విశ్వాసం కార్యం చేసింది? యేసు ప్రభు ఏమన్నా ఆమె కూతురును చూశాడా? ఆ ఊరు వెళ్ళాడా? ఆ ఇంటికి పోయాడా? ప్రార్థన చేశాడా? ఏమి లేదు. పో, నీ గొప్ప విశ్వాసానికి కార్యం జరిగింది, పో. ఆమేన్. ఈరోజు నువ్వు కార్యాలు చూడాలంటే గొప్ప విశ్వాసము కనపడాలి. చప్పట్లు కొడి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా కొట్టి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. కీర్తనలు 121:4. కీర్తనలు 121:4. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడో నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు అంటే దేవుని జనాంగాన్ని కాపాడువాడు, కొనకడో నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ బిడ్డలను కాపాడువాడు. మరణానికి అప్పగించాలంటే, సైతానికి అప్పగించాలంటే, వ్యాధికి అప్పగించాలంటే, సమస్యలకు అప్పగించాలంటే, నిందలకు అప్పగించాలంటే, గాయానికి అప్పగించాలంటే కాసేపు పట్టదు మనల్ని దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు శ్రమలకు అప్పగించడం కాసేపు కూడా పట్టదు. సైతాను ఎప్పుడు కాలు దూగుతూ ఉంటాడు, పోతా. యోబు గురించి ఆలోచించేవానంగా ఏమంటున్నాడు? ఊరికి నీ విశ్వాసం ఉంచాడయ్యా, ఎన్నోసార్లు వెళ్ళాలనుకున్నానయ్యా, అగ్ని కంచి వేసావు కదయ్యా, కొద్దిగా దియ్యయ్యా. రెడీగా ఉన్నాడు వెళ్తానికి, నీతిమంతులను పాడు చేయటానికి, దైవభక్తి కలిగిన వారిని పాడు చేయటానికి రెడీగా ఉన్నాడు. అందుకనే నీ చుట్టూ దేవుడు క్షేమము అనేటువంటి అగ్ని కంచె వేశాడు. నీకు కనపడదు అది. నీకేం కనపడిద్ది? నువ్వు పెట్టుకున్న గేట్లు, నువ్వు కట్టినటువంటి పారీలు కనపడతాయి. మనం కట్టుకున్న గేట్లు, పారీలే కనపడతాయి. కానీ మన చుట్టూ ఇంత క్షేమంగా మనం ఉంటున్నామంటే మన చుట్టూ ఆయన కంచె వేశాడు అనేటువంటిది నిజం. చప్పట్లు కొడి స్తోత్రం చెల్లిద్దాం. ఏం వేశాడు? మన చుట్టూ ఏం వేశాడు ఆయన? మన బిడ్డల చుట్టూ కంచె వేశాడు. ఆయన కోపం వస్తే పుత్ర శోకం, వైద్యవ్యం ఒక్కరోజే కలుగు చేస్తాడు ఆయన. ఏం చేస్తాడు చెప్పండి? ఏం కలుగు చేస్తాడు? పుత్ర శోకమో వైధవ్యము ఒకే రోజు కలుగు చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన ఒక పక్క
ప్రేమాస్వరూపిగా కనపడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక పక్క ఉగ్రుడైన దేవుడుగా కనపడుతున్నాడు. ఎట్లా కనపడుతున్నాడు? ఒక పక్క ప్రేమాస్వరూపి, ఇంకొక పక్క బేకరుడు, ఉగ్రుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమాస్వరూపి అని మౌనంగా ఉంటున్నావేమో, ఉగ్రత కూడా ఉంది ఆయన దగ్గర. అందుకనే మనం ఉగ్రత పొందటానికి రాలా, కృప పొందటానికే మనం ఆయన వెంబడిస్తున్నాం. హల్లెలూయా. తర్వాత చూస్తే కీర్తనలు 23:4 మంచి మాట రాయబడి ఉంది. చదువమ్మా. చూసారా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు నేను భయపడను. ఆగాలి ఇక్కడ. గాఢాంధకారపు లోయ అంటే మీరు ఒక లోయ అనుకోబాకండి. గాఢాంధకారపు లోయ అంటే ఇలా నరబలులు ఇచ్చే స్థలమైనా సరే, అంటే అది ఎంత ప్రమాదమైన, మనం ఫోన్లో వింటా ఉంటాం, ఇక లేదు మన దేశం అయిపోయింది, పాకిస్తాన్ మీదకి వచ్చేసింది, అణుబాంబులు వేసేస్తుంది, అదిగో భూకంపం దగ్గరలోనే మొదలైందంట, ఇక్కడ అమరావతి దాకా వచ్చేసిందంట, ఇంకెంతసేపు వచ్చేసింది మన ఊరు. అర్థమైందా? అదిగో పైనుంచి గ్రహాలు రాలబోతున్నాయి అంట. విపత్తులు ఎన్నో వింటా ఉంటాం. భయం అనేది కలిగి మన ఇంట్లోనే లైట్లు మొత్తం వేసుకొని కూడా మనం బాత్రూమ్కి వెళ్ళలేం. ఈ భయంకరమైన సంఘటనలు విన్న తర్వాత చెప్పండి, మన ఇంట్లోనే నుంచి బయటికి రావాలంటే మనకి భయం. ఇక్కడ మీరు గమనించాలి ప్రభునందు పిల్లారా, గాఢాంధకారపు లోయ అనేటువంటిది అప్పులకి, బాధలకి, బలహీనతలకు, సమస్యలకు ఎన్నిటికో దారితీస్తుంది. అయినా దావీదు ఏమంటున్నాడు? శత్రువులు కావచ్చు, పగవారు కావచ్చు, అది ఎలాంటి లోయ అనుభవమైనా నేను భయపడను, ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన అధికారము నాకు తోడుగా ఉంది, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంది, నేను భయపడను. ఏ అపాయము నా యొద్దకు ఆయన రానివ్వడు. ఏదైనా అపాయం రావాలంటే ఆయన సెలవిస్తేనే. చెప్పండి అమ్మా, ఏమిస్తే? 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 అక్కమ్మ, అంకమ్మ, ఏమిస్తే? స్తోత్రం, హల్లెలూయా. విన్నావా? నేను అడుగుతా ఏమేం చెప్పావు వాక్యాలు చదివించినందుకు మేము కష్టపడి నిన్ను రాత్రనవా? స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించి నేను భయపడను, ఏ అపాయం నా యొద్దకు రాకుండా కాపాడే నా దేవుడు ఉన్నాడు అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని దావీదు చూపిస్తున్నాడు. తర్వాత కీర్తనలు 46:1-3 వచనాల్లో మంచి మాటలు రాయబడ్డాడు. కీర్తనలు చూడాలి, బైబిల్ తెరవండి, బైబిల్ చూడండి. కీర్తనలు 46:1-3 వచనాలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందిన, నడి సముద్రములలో పర్వతాలు మునిగిన, వాటి జలములు ఘోషించిన, నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతాలు పగిలిన. ఆమేన్, హల్లెలూయా. చూసారు ఎంత ధైర్యం ఇస్తున్నాడండి బైబిల్. చదవంగానండి, అసలు చదివితే నీవంత ధైర్యం ఇంకొకళ్ళు ఉండలేరు. బైబిల్ చదవంగానే చదివితే ఉందండి, క్రొవ్వు మెదడు దొరికిన చట్టని క్రొవ్వు మెదడుది ఏంటంటే ఇక దానికంటే టేస్ట్ ఏది ఉండదు. అర్థమైందా? వాక్యం వింటే, వాక్యం చదివితే పిల్లలు గమనించిన క్రొవ్వు మెదడు దొరికినంత ఆనందంగా ఉంటుంది అన్నమాట, అంత రుచి. ఎందుకంటే మానవుని మనిషి మాట అనుకోండి, ఇంత ధైర్యం రాదు, ఇట్ట ఉండదు, ఇంత పవర్ఫుల్గా ఉండదు, ప్రభావవంతంగా ఉండదు. దేవుని మాట శక్తివంతంగా ఉంటుంది. ఆ మాట హృదయంలోకి, మూలుగులోకి, రక్తంలోకి వెళ్ళి మనల్ని ధైర్యపరుస్తుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడట. ఆమేన్. ఇర్మియా గ్రంథం 9:23 మంచి మాట ఉంది. ఇర్మియా గ్రంథం 9:23 యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, అదుగో జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి
అతిశయించకూడదు. అదుగో ఆనందించేవాడు అతిశయించేవాడు. అమ్మా, దేనిని బట్టి మరి అతిశయించాలి? అదుగో భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తున్న యెహోవా నేనేనని గ్రహించి, అదుగో నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే. కొట్టు గట్టిగా చప్పట్లో. అమ్మా, అది అట్టి వాటిలో ఆమేన్. భూమి మీద కృప చూపే దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. నీతి న్యాయములు జరిగించే దేవుడు ఉన్నాడు. కృప చూపటం ఆయనకి ఇష్టం, నీతి న్యాయాలు చేయటం ఆయనకి ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, బలవంతుడు తన బలాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన డబ్బును బట్టి గర్వించకూడదు, అతిశయించకూడదు. ఎక్కడ చూసినా విర్రవీగే మాటలు. ఆమె రాకపోతే నాకు జరగదా ఏంది? ఏందంట? వాడు రాకపోతే నాకు ముద్ద దిగదా ఏంది? ఏం మాటలు చెప్పండి? ఏందంట? నోరిచ్చి ఎందుకో దేవుడు పాపం మనల్ని ఇట్లా చేసాడు. కానీ ఒక్కోసారి ఆయన కనిపెట్టుంటుంది, గర్విష్టి మాటలు విన్నప్పుడు నోరు లేకుండా పుట్టించినా పోయేదని కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలాంటి వ్యక్తికైనా వాక్యమును బట్టి విధేయతగా మాట్లాడు. అమ్మ అంటున్నారా? ఎందుకంటే వాళ్ళు దేవుని స్వరూపము కాబట్టి. ఎవరు? మంచోళ్ళు అయినా చెడ్డోళ్ళు అయినా ఎవరు స్వరూపం? దేవుడు పోలిక. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, మనల్ని లెక్క చేయని వాళ్ళైనా సరే, గర్విష్ఠులైనా సరే, అహంకారులైనా సరే, మనల్ని తేలిగ్గా మాట్లాడే వాళ్ళైనా సరే, ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం మాత్రం తగ్గించుకొని విధేయతగా మాట్లాడితే మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. చప్పట్లు కూడా స్తోత్రం చేయలేదు. వారు నిన్ను అహంకారంగా మాట్లాడారని నువ్వు మాట్లాడగాక, గౌరవించకుండా మాట్లాడారని నువ్వు మాట్లాడగాక. అలా మాట్లాడినప్పుడు నువ్వు ఆత్మీయురాలువి, ఆత్మీయుడివి ఎలాగవుతావు? చాలామంది మాట్లాడతారు, విర్రవిగే మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ దేవుడు వాళ్ళ యందు ఆనందించట్లా. దేవుడు ఆనందించట్లా. దేవుని యందు తగ్గించుకొని వాక్యాన్ని నెరవేరుస్తూ కృప చూపే దేవునికి వారి జీవితాలను అప్పగించుకొని ఆయన బలిష్టమైన చేతి కింద అణిగిమణిగి ఉంటారే, వాళ్ళ యందు దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. ఈ లోకంలో తెలివైన వాళ్ళు వాళ్ళ తెలివిని బట్టి అతిశయపడుతుంటారు. జనబలం, గుండె బలం ఉన్నోళ్ళు దాన్ని బట్టి, ధనబలం ఉన్నోళ్ళు దాన్ని బట్టి, ఆస్తి బలం ఉన్నోళ్ళు దాన్ని బట్టి నాకెందులే. 12 సంవత్సరాల రక్తస్రావ రోగి కలిగిందంతా ఏం చేసుకుంది? ఒక్క రోగానికి మొత్తం పోయింది. ఏం చెప్పండి? ఒక్క రోగానికి ఆమెకు కలిగినదంతా వ్యయము చేసుకొని తిప్పలబడి, సంకటపడి, దిగులు పడిపోయింది.